ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. గీత రచన నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదివాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్. ఇంతవరకు జరిగిన కథ. రాజు రుద్ర ప్రజల ఫిర్యాదుపై సింహాన్ని చంపటానికి అడవికి వెళ్తాడు. సింహానికి గురిపెట్టి బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం సింహానికి తగలకుండా ఆగిపోతుంది. అలా ఎందుకు జరిగిందో అర్థం కాక రాజు రుద్ర బాణాన్ని వెతుకుతూ వెడుతూ ఉంటే దాన్ని పట్టుకుని పొదల నుంచి ఒక అందమైన యువతి బయటికి వస్తుంది. ఆమె తనను సారంగిగా పరిచయం చేసుకుంటుంది. బాణం ఎలా పట్టుకున్నావన్న రాజు ప్రశ్నకి ఆమె అభ్యాసంతో అని చెబుతుంది. రాజు మళ్లీ బాణాన్ని పట్టుకోమని బాణం సంధించగానే సారంగి వేగంగా వస్తున్న బాణాన్ని తన చేత్తో పట్టుకుంటుంది. బిత్తరపోయిన రాజు కళ్ళు తిరిగి క్రింద పడతాడు. కళ్ళు తెరిచిన రాజు తను చిన్న పాక వంటి కుటీరంలో ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆ కుటీరం సారంగిది. రాజు సారంగి వివరాలు అడుగుతాడు. తాను తన గూడెపువాసులు పాములు పట్టి వాటితో తమ జీవనం సాగిస్తామని చెబుతుంది. తన వేటని ఎందుకు అడ్డుకున్నావని రాజు ప్రశ్నిస్తాడు. కుట్రదారుల చెప్పుడు మాటలు విని అడవిలో జంతువులను చంపితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని, అసలైన క్రూరమృగాలు కుట్రదారులని, వారిని వేటాడమని సారంగి చెబుతుంది. రాజు వేట నుండి వచ్చిన తర్వాత రాణి విద్యుల్లతాదేవి అంతఃపుర మందిరానికి విచ్చేస్తాడు. వినండి సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక. రాజమర్యాదలతో రాణి ఆయన్ని ఆహ్వానించింది. దేవి కుశలమా? తమ ఏలుబడిలో సామాన్య పౌరులే సుఖపడిపోతున్నారు. నేను తమ ధర్మపత్నిని. నా సుఖమునకు లోటేమి? సఖీ, ఇది వ్యంగ్యమైతే కాదు కదా. స్వామి, కృష్ణుడు రాధని అడిగాడట. రాధా, నేవొచ్చే వరకు పలవరించుతావట, నేవొచ్చాక పలకవేమి అని. అందుకు రాధా, కృష్ణ, నీవు లేనప్పుడు మనసులోని నీ మూర్తిని కళ్లలోకి తెచ్చుకుని చూస్తూ నీతో ముచ్చటిస్తాను. నీవు నా ఎదుట ఉన్నప్పుడు కళ్ల ముందున్న నీ రూపాన్ని నుంచుకుని మనసులో దాచుకుంటాను అందిట. నేను అంతే. మీరు నా ముందున్నప్పుడు నా హృదయములోనూ, దూరాన ఉన్నప్పుడు నా కళ్లలోనూ ఉంటారు. ఓ, మీరు రచయిత్రి కదూ? మరిచాను. స్వామి, చెప్పండి, మీ వేట ఎలా సాగింది? వేటాడడం జరగలేదు, కానీ వేట అద్భుతంగా ఉంది. ఈ రెండు వాక్యాలని సమన్వయపరుచుకోవడం ఎలా ప్రభు? వినుదేవి, మృగరాజుని వేటాడేందుకు ఓ వనరాణి అడ్డుపడింది. కాని ఆమె కొందరు మానవ మృగాలను వేటాడింది, నన్ను రక్షించింది. అంతేకాదు, ఆమె విలువిద్య అమోఘమైనది. మీకన్నానా? మహాభారతంలో భీష్మ పితామహుని కన్నా. అంతగా కీర్తిస్తున్నారేమిటి? నిజం దేవి, గొప్ప విలుకాడు ఎవరైనా బాణాలను విడువగలడు. కాని ఈమె నే విడిచిన బాణాన్ని గమ్యం చేరకుండానే అలా ఒడిసిపట్టగలదు. అవునా? రాణిలో ఆశ్చర్యం అవధులు దాటింది. నమ్మలేని ఈ నిజాన్ని నా కళ్లతో 2 సార్లు చూశాను. అయితే అత్యవసరంగా ఆమెను చూడవలసిందే. ఏదో ఆలోచిస్తూ అంది విద్యుల్లత. నిజమే, కాని అందుకు ఆమె అనుమతి లేదు. ఏమిటి? రాజుకి అడవికి వెళ్ళడానికి ఓ కోయజాతి పిల్ల అనుమతి కావాలా? నిన్నటి వరకు నేను అలాగే అనుకున్నాను. కాని నాకు ఈ రోజే తెలిసింది, ఆ అరణ్యాన నన్ను రక్షించింది నా సైనికులు కాదు, ఆమె శిక్షణ పొందిన ఆటవిక సైన్యమని. ఓ, ఒక సింహము వలన తమకు అంతటి ఆపద కలిగినా? సింహము వల్ల కాదు, చాటుగా మాటువేసి నాపై వేటు వేయడానికి చూసిన శత్రువుల వల్ల. ఆ ఆపదను తప్పించిన యువతి ఆమెనా? ఆ
ఒక ఆపద కాదు, 4 ఆపదలు. సింహము, అడవిన మాటేసిన శత్రువులు, నాతో అడవికి వచ్చిన నా సైనికుల వంటి వారు, కుతంత్రాలు చేస్తూ కోటలో నక్కిన గుంట నక్కలు. మరిప్పుడెలా ప్రభు? భయపడకు ప్రియా, 2 ఆమె తొలగించింది, మరో 2 తొలగించే సూచనలిచ్చింది. రాజా, ఈ వేట అడవి జంతువుల కోసం మీరు ఏర్పాటు చేసుకున్నది కాదు, మిమ్మల్ని వేటాడేందుకు శత్రువులు వేసిన పన్నాగమిది. ఆమె చెప్పిన విషయమిది. మహాదేవా అంటూ ఆమె పానుపు మీద కూలబడింది. చింతించకు దేవి, నీ రుద్రకి ఎప్పుడూ భద్రమే. ఆ రుద్రుని దయ తొలగినప్పుడు మాత్రమే నా భద్రతకు ఆటంకం. రాణిని మామూలు స్థితికి తేవటానికి రాజు ఆమెతో చదరంగం ఆడాడు, కథలు చెప్పాడు. వీణావాదన చేశాడు. అప్పుడు నిద్రించాడు. తొలికోడి కూతకు రాజుకు మెలకువ వచ్చి చూడగా ఆరుబయట వెన్నెలలో కూర్చుని ఉందామే. దేవి, ఏమిది? నిద్ర వద్దా ఏం? క్షమించండి ప్రభు, మీకు నిద్ర భంగమైందా? నా నిద్రకేమి సఖీ, నీ ఆరోగ్యమో? మీరు నాతో రండి. ఆయన చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళింది. అంతఃపురంలో 3 ద్వారాలు దాటింది. 4వ ద్వారం తెరిచి, ప్రభు, ఇది అగ్నిశాల. నా తండ్రి నా కోసం అతి రహస్యంగా నిర్మింపచేశారు. మీకు ఆపద ఉన్నదని తెలిసినప్పుడు సభామంటపాన ఉన్న మీ సింహాసనాన్ని ఓసారి గట్టిగా చేతులతో తట్టండి. అది శబ్దమై, ఆ శబ్దం విఘ్నమై అగ్నిశాలలోని చిన్ని గంటను మ్రోగిస్తుంది. గంట 10 సార్లు మ్రోగితే ఇందులో అగ్ని పుడుతుంది. మీకు గాని ఈ శరీరాన్ని అందులో దగ్ధం చేస్తాను. ఇది గుర్తుంచుకోండి. ఇక మీరు దూరంగా ఉన్నప్పుడు ముందే చితిని వెలిగించి ఉంచుతాను. ఆపద ఈ కోట గుమ్మం దాటక ముందే ఈ ఆత్మ పరమాత్మని చేరుతుంది. రాజు ఆమెను తన కౌగిలిలో బంధించి, చెలి, నీ భర్త మాట నమ్ము. మనిద్దరికీ అర్ధాయువు లేదు, అకాల మరణం రాదు. నీవిక హాయిగా ఉండు, అన్నీ మర్చిపో అన్నాడు. మహారాజుకి అంతటి ఆపద రానుంటే మీరు తెలుసుకోలేకపోయారే. మళ్ళీ పేర్లు చూడు, చతురిక, చాతుర్య. మాకు తెలుసు మహారాణి. తెలిసి ఆపద రానియమని చూశారా? లేదు ఏలిక, మహారాజా వారు కారాగారాన పెట్టింది 4గురినే, కాని అంతకు 3 వారిని కాలయముని దగ్గరికి పంపించివేశాం. మరి నాతో చెప్పలేదేమి? ప్రతి చిన్న విషయాన్ని మీకు విన్నవించడం మా పని కాదు మహారాజ్ఞి. మరి మీ పనేమిటి? అసలు విషయమే లేకుండా చేయటం, అది చిన్నది కాని పెద్దది కాని అదే మా పని. రాణి మరేమీ మాట్లాడకుండా 2 చేతులతో ఇద్దరినీ ఒకేసారి దగ్గరికి లాక్కుని కౌగిలించుకుంది. కన్నీళ్లు కార్చింది. జీవితంలో మొదటిసారి ఇలాంటి అనుభవాన్ని చవిచూసిన వాళ్ళిద్దరూ ఆమె కౌగిలిలో ఒదిగిపోయారు. కొద్దిసేపు అక్కడ ఏలిక, సేవికలనే పదాలు మాయమయ్యాయి. ఏకత్వంలో ఉన్న ఔన్నత్యం అక్కడి మనసులను మురిపించి మెరిపించింది. వారి కంటి వెలుగులో వెన్నెలలు కురిశాయి. దరహాసంలోని వికాసం హృదయాలను తాకింది. క్షణాలు వీక్షణాలై ఆ ముగ్గురిని పలకరించి వెళ్ళాయి. రాణికన్నా ముందుగా వారే తేరుకున్నారు. మమ్మల్ని విడవండి దేవి, పవిత్రమైన మీ వస్త్రముల మీద మా అశ్రువులు రాలరాదు. చతురిక అనింది. పిచ్చిదానా, మీ అశ్రువులు తాకి నేనే పవిత్రనైనాను. ఇక వస్త్రాల మాట చూడు, అవి ఎలా మెరిసిపోతున్నాయో మురిసిపోతున్నాయో. తన చేతుల్ని తీసేసింది. వెంటనే ఇద్దరూ ఆమె పాదాల ముందు మోకాళ్ల మీద కూర్చున్నారు. అప్పుడు చాతుర్య ఇలా అంది. దేవి,
మా ఇద్దరికీ చిన్ననాటి నుండి ఓ కోరిక ఉండింది. పాలకొండ గుడిలో ఉన్న పార్వతీదేవి చాలా అందంగా ఉంటుంది. చూస్తే కళ్ళు తిప్పుకోలేము. ఉదయం లేత పసుపు రంగులోనూ, మధ్యాహ్నం ఎరుపు రంగులోనూ, సాయంత్రం తెలుపు రంగులోనూ కనిపిస్తుంది ఆ తల్లి. ఆమెను దర్శించాక మా ఇద్దరిలోనూ ఈ కోరిక కలిగింది. అదేమంటే అమ్మవారిని ఆలింగనం చేసుకోవాలని. గాఢాలింగనం. మేం ఎప్పుడు వెళ్ళినా పూజారి ఉంటాడు. మంత్రాలు జపిస్తూ, హారతినిస్తూ, గంటని మోగిస్తూ అక్కడే తిరుగుతుంటాడు. ఇవన్నిటి మీద మాకు మోజు లేదు, శ్రద్ధ లేదు. కేవలం 9 క్షణాలు మాత్రం ఆమెని కౌగిలించుకోవాలని మా ఆరాటం. ఇదేం కోరిక! ఎవరైనా ఆ తల్లిని భక్తితో సేవించుకుంటారు, పాదాలని పూజించుతారు, ధ్యానించుతారు, ఆడి పాడి కీర్తిస్తారు. కాని మీ కోరికేంటి చిత్రంగా ఉంది? తెలియదు దేవి. ఈ కోరిక ఎందుకు ఎలా కలిగిందో తెలియదు. ఇద్దరికీ ఒకేలాగా ఎందుకు అనిపించడం మొదలయ్యిందో తెలియదు. కానీ మాకు కలిగింది. ఈ చిత్త చాంచల్యం ఏమిటో అర్థం కాదు. ఆ కోరిక అలా ఉండిపోయింది, మనసులో నిండిపోయింది. చిత్రిక మాట్లాడటం మొదలుపెట్టింది. అయితే మీ గాఢాలింగనం తర్వాత మాకు ఆ కోరిక తీరిపోయింది. ఆ కోరిక ఇప్పుడు లేదు. మా హృదయం ఇప్పుడు ఆనంద తాండవం చేస్తున్నది. మా కళ్ళు తెరుచుకున్నాయి, భ్రమలు తొలగిపోయాయి. మేం కోరుకున్న అమ్మవారు మీరే. ఆ విషయం తెలుసుకోక మేం బాహ్య ప్రపంచాన వెతుకుతున్నాం. మా పాలిట దైవం మీరు. ఈ విషయాన్ని మాకు తెలియజేయాలనే ఆ తల్లి మాకీ రకమైన భ్రాంతిని కలుగచేసింది. ఈ మాటలు విని రాణి ఒక్కసారిగా లేచి నిల్చుంది. ఏమంటున్నారు మీరు? నిజాన్ని వివరించాం మహారాణి. అందుకేనా మీరు ప్రతి శుక్రవారం పాలకొండకి వెళ్తామంటూ ఉదయమే వెళ్తారు? అవును దేవి, కాని ఇప్పుడు ఆ అవసరం రాదు. మా కోరిక ఈడేరింది గదా. కానీ నేను వెళ్ళాలి కదా. తమరెందుకు కొండకి వెళ్ళడం? ఎందుకంటే మన ముగ్గురికి ఒకేలాంటి కోరిక కలిగించి ఒకేసారి తీర్చిందా తల్లి. అందుకు ముగ్గురం ఒకేసారి వెళ్ళి ఆ జగన్మాతని దర్శించుకువద్దాం. మూడు రోజుల నుండి సారంగి అదోలా ఉంది. ఎవరితోనూ సరిగా మాట్లాడదు. పలకరించినా ఆము అంటూ క్లుప్తమైన సమాధానాలే తప్పించి మరో జవాబు లేదు. అంతగా ఆమెను కలవరపరిచిన విషయం ఏమిటో ఆమె తండ్రి, గూడెపు పెద్ద అయిన జంపన్నకు గాని, తల్లి సత్యమ్మకు గాని అర్థం కాకుండా ఉంది. కూతురు అంటే జంపన్నకు మరీ ప్రేమ. ఆమె అడిగితే ఏం చేయటానికైనా ఆయన సిద్ధంగా ఉంటాడు. తన విషయాలన్నీ దాచకుండా ఆమెకు చెప్పేస్తాడు. ఆమెకు సంబంధించిన రహస్యాలన్నీ తనకు చెప్పాలని అనుకోడు. ఆడపిల్ల అన్ని విషయాలు, ముఖ్యంగా పెళ్లికాని యువత కనుక ఆమెకు కొన్ని రహస్యాలు, సొంత ఊసులు, మనసుకు సంబంధించిన కబుర్లు ఉంటాయి. ఉండాలి కూడా అనుకుంటాడు. ఏ పని మొదలెట్టాలన్నా కూతురు అనుమతి తీసుకుంటాడు. ఆమె కూడా తండ్రికి తగిన తనయ. కన్నవాళ్ళిద్దరినీ గౌరవిస్తుంది, సలహాలు కోరుతుంది. కానీ ఇప్పుడు 3 రోజుల నుండి ఎటో చూస్తోంది. ఏదో ఆలోచిస్తున్నది. ఇది గమనిస్తున్న వాళ్ళిద్దరూ సారంగిని పలకరించారు. తల్లి, ఏంటి అట్టున్నావు? తల్లి అడిగింది. ఏం లేదమ్మా. ఏ సేయం లేకుంటే నువ్విట్లుండవు. 2 రోజుల కాడ్నుంచి బిడ్డ సంగతి చూడు అని మీ అమ్మ పోరెడతాంది. వద్దు, అది శక్తిమంతురాలు, చదువుకున్నది, ఎగురం తెలిసిన పిల్ల, సర్దుకుంటదేమో చూద్దాం అని అన్నా. కానీ 3 రోజులు దాటినా నీలో మార్పు రాకపాయే. ఏంది బిడ్డ, ఏం ఆలోచిస్తున్నావు? లేదంటే ఒంట్లో బాగలేదా? లేదు నాయనా, నాకు ఏ అనారోగ్యం లేదు. మరెందుకట్లున్నావు? దొరని చూసిన కాడ్నుంచి నువ్వు మనుషుల్లో లేవు. యాడనో ఉన్నావు. ఏందో దిగులు పడతానవు. దొర మీద నీకు మనసైందా? ఇంతవరకు మీరు సారంగి శ్రవ్య నవల నాటకం ధారావాహిక విన్నారు. గీతరచన, నవల రచన శ్రీమతి చుండూరు సీత. నవలా పఠనం, నిర్వహణ శ్రీ అడవి రాజబాబు. ఎడిటింగ్ శ్రీ పిల్లి శ్రీనివాస్, శ్రీమతి గాదెవాణి. గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ బొజ్జ అంజనీప్రియ, బొజ్జ చాణక్యవర్ధన్. పర్యవేక్షణ శ్రీ ఇల్లెందల రవికుమార్.